ఈరోజు అయితే నేను పెద్ద చేపలు కానీ అలాంటివి ఏవైనా కొన్ని చేపలు ఈరోజు అయితే సెకండ్ సండే అనమాట. నేనైతే చేపలు అయితే తీసుకుని వచ్చాను. మీరు చూస్తే మీరే షాక్ అవుతారు. ఆ చేపలు చాలా పెద్ద పెద్ద చేపలు. ఆ వీడియోలో కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఒకసారి చూసిన తర్వాత మీరు ఎలా ఉంది ఏంటి నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో ఈరోజు అయితే మీకు ఈ చేపల మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను. మీరేం చేయాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క. అయితే ఈరోజు మన మార్కెట్ లోపలికి వెళ్ళినట్టయితే చాలామంది చేపలు అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాను. చూడండి, రొయ్యలు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. చేపలు అయితే చాలా రకాలు. చాలామంది అమ్ముతూ వాళ్ళ జీవన ఉపాధి అనేది కలుపుకుంటూ వాళ్ళని జీవితాన్ని గడుపుతున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళు కాకుండా ఇంకా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి నేను చూపిస్తాను. వాళ్ళు ఏ విధంగా చేపలు అమ్ముతున్నారు, ఏ విధంగా ఎలాంటి చేపలు అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఈ చేపలు అయితే చేపిస్తున్నారు. అలానే ఇక్కడ చాలా చేపలు అయితే ఉన్నాయండి. ఇంకా ముందుకు లోపలికి వెళ్ళినట్టయితే మీకు చాలా చేపలు అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే బిజినెస్ వాళ్ళు చాలామంది చేపలన్నీ వాళ్ళు బిజినెస్ పరంగా ముందుకు చేస్తూనే ఉన్నారు. అయితే అలానే కొన్ని చేపలు అయితే ఇదిగోండి, ఇది మనం వచ్చేసరికి చోనా చేపలు, చోర చేపలు అని అంటారు. ఇక్కడైతే చాలా వరకు ఇదిగోండి చూశాను. చాలా రకాల చేపలు అంటే సముద్రంలో మనము ఎప్పుడు చూడని వాటి చేపలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇదిగోండి, ఇది అంటే ఒక పాము చేప అంట. ఇది కరిస్తే ఇక్కడ అంతేనండి. ఇక్కడ ఆక్టోపస్, కాంసెన్సులు, అలానే టైగర్ రొయ్యలు, పీతలు, ఒక కన్ను చేపలు చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇది చూశాను, ఒక కన్ను చేపలాగా ఉంది. ఇక్కడ టెక్ చేప ఇప్పుడు తీసుకుని వస్తున్నారు. పెద్ద పెద్ద చేపలు ఇక్కడ పెడతారు చూడండి. ఇక్కడ నా కళ్ళ ముందు ఇవన్నీ చూస్తుంటే ఎప్పుడు నేను చూడలేదు నిజంగా. ఇప్పటికైతే నాకు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో చేపలు చూసాను, ఇలాంటి చేపలు అయితే చూడలేదు. ఇదిగోండి, మళ్ళీ తెచ్చి పెడుతున్నారు. ఇదంట ఒక బకెట్లోనే ఇవన్నీ అంట ఒక 1000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇదిగోండి, ఆ టేక్ చేపలు ఉన్నాయి. ఆ రెండు కలిపి అంట